అచీవ్మెంట్ చేశారు. ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు కుర్రాల గురించి మాట్లాడారు. అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చెప్తాం. నా రిక్వెస్ట్ అవర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శిఖాపల్లి సాంబశివరావు గారు అడ్రస్ యూ. నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసిన ఈ డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మరి యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు వారి యొక్క సతీమణి ఇచ్చేసేందుకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇందాక ఈ ఫస్ట్ నేను కూర్చొని వెయిట్ అంటూ ఉంటే స్టూడెంట్స్ చాలా మంది ఎంతో పరిశీలన స్టూడెంట్స్ లాగా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉన్నట్టుగా ఎంతో చక్కగా పనిచేశారు. మీతో కంపేర్ చేస్తే మాకు చాలా తక్కువ నాలెడ్జ్ చెప్పేసి ఆ విషయాలు మేము అనుకుంటున్నాము. కానీ మాకున్నది ఒకటే సర్వీస్. కానీ ఎమ్మెల్యే గారిని పిలవాలని చాలాసార్లు ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రియాక్యుపైడ్ ప్రోగ్రామ్ అంటే చాలా ప్రజలకు సంబంధించిన అనేక సమావేశాల్లో ఉంటున్నారు రోజంతా కూడా. అన్ని సమావేశాలు ముఖ్యమైన వాళ్ళు ముఖ్యంగా టౌన్లో మంత్రి గారు కూడా ఉన్నారు. సో అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకి ఇంకా డి అంటే డెవలప్మెంట్ జనార్దన్ కాబట్టి ఆ డీజే గారి తరఫున మేడం గారిని మాట్లాడుకుంటే ముందుగా అందరికీ నమస్కారం అండి. వేదిక పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈ కాలేజ్ స్థాపించింది 1990లో పత్తి నరసింహరావు గారికి, చుండూరు వెంకటరావు గారికి, శ్రీరామ్ శర్మ గారికి, సివి రామకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ముందు అంటే మన జిల్లాలో ఫస్ట్ కాలేజ్ ఇది లా కాలేజ్ స్థాపించారు అంతాను. అంటే లా కాలేజ్ స్థాపించాలని ఆలోచన రావడం కూడా చాలా గొప్ప. ఏంటంటే అప్పుడున్న 1990 అంటే ఎంత కాంపిటీషన్ ఇందాక అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అదే తప్ప దృష్టి వేరే కాలేజ్ వేరే ఆలోచన వేరే ఒక డిగ్రీస్ ఉంటాయనే ఆలోచన కూడా ఎక్కువ మందికి లేదు. అంతా కూడా ఇంజనీరింగ్కి వెళ్ళావా మెడిసిన్కి వెళ్ళావా అనేది అదే తప్ప వేరే లేదు. మీ అందరూ కూడా లా చూస్ చేసినందుకు కూడా ముందుగా మీ అందరికి కూడా అంటే కంగ్రాట్స్ అమ్మా. ఎందుకంటే చెప్పనా మెయిన్ మీరంతా కూడా లా స్టూడెంట్స్ వల్ల చాలా రేపొద్దున మీరు వచ్చే తీర్పుల వల్ల చాలా మంది భవిష్యత్తులో ఆధారపడి ఉంటాయి. లాలో అయితే ఆస్తి విషయంలో అవనివ్వండి, లేకపోతే ఏదైనా గొడవలు అవనివ్వండి, ఎన్ని విషయాలైనా సరే మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని బేస్ చేసే ఒకటి ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే తీర్పు వల్లే వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది చాలా మందికి. అందుకోసం అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచిగా చదువుకుని బాగా అంతా కూడా రేపు మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ కాలేజ్ టేక్ఆఫ్ చేసి తీసుకుంటున్న నరసింహారావు గారికి, రామకృష్ణ గారికి, సాంబశివరావు గారికి, మహేష్ గారికి, నటరాజ్ కుమార్ గారికి, అరుణ గారికి అందరికి కూడా మా కృతజ్ఞతలు. అలాగే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి కూడా. ముందుగా రామకృష్ణ గారి గురించి చెప్పాలి. ఈ స్థలం అంతా కూడా ఆయన డొనేట్ చేశారు లా కాలేజ్ కి. చాలా మంచి పని. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేసిన పని ఇది. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఏం ఆశించకుండా చాలా స్టూడెంట్స్ అందరూ బాగుపడాలి, చాలా లైఫ్ బాగుంటుంది అంతా. ఇక్కడ మేము చూస్తే అర్థమవుతుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాలేజ్ కానీ, చాలా నీట్ గా క్లాస్ రూమ్స్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. అంతా కూడాను చాలా డిసిప్లైన్ గా ఉంది అంతా కూడా కాలేజ్ అంతా కూడా అంతాను. చాలా చోట్ల చూస్తూ ఉంటాం అంతా కొంచెం గందరగోళంగా అలా అనిపిస్తుంటది. చాలా డిగ్నిఫైడ్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అంటాను.
ఎస్ఏ ఇంకా ఇంకోటి ఎస్ఏ రైటింగ్ ఇప్పుడే నాకు చూపించారు పేపర్స్, ఒక 2 పేపర్స్ చూసాం. చాలా బాగా రాశారు అంతా కూడాను. అంటే చాలా నీట్ గా ప్రతి పాయింట్ టు పాయింట్ కాన్స్టిట్యున్సీ గురించి కూడా చాలా బాగున్నాయి అంతా రాసి అంతా కూడాను. మిమ్మల్ని అదే చెప్తూ ఉన్నారు కదా సార్, ఎంత చెప్తున్నారు వీళ్ళంతా పెద్దలు చెప్తున్నారు, నిజం అనిపిస్తూ ఉంది. ఆ 2 పేపర్స్ చూస్తేనే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందో మీరు అందరిలో చూస్ చేయడం అనేది కూడాను. కాంపిటీషన్ లో ఇంతమంది రాసినట్లు సెలెక్ట్ చేయడం కూడా చాలా రిస్క్ కూడిన పని. ప్రతి ఒక్కరికి ప్రైజ్ అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి చూస్తుంటే అంత బాగా రాస్తున్నారు అందరూ కూడాను. ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పని ఈ కాలేజ్ నుంచి చాలా మంది జడ్జిలుగా వచ్చున్నారంట, చాలా గోల్డ్ మెడల్స్ వచ్చున్నాయి. ఇంకా అందరికి కూడా మంచిగా చదువుకొని జడ్జెస్ అవ్వాలని చెప్పని, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.